శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు సంచరించడం మూలకంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ప్రభావము ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శుక్రుడు ప్రతి మాసము ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు. మారినప్పుడల్లా మనకు ఒక స్థానం కూడాను మారుతోంది. ఉదాహరణకి జన్మస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నట్టయితే ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. ఇలా స్థానము మారుతూ ఉన్నప్పుడు మనకు ఆ శుక్రుడి మూలకంగా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయము చాలా ముఖ్యమైనటువంటిది. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. శుక్రుడి మూలకంగా మనకు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆనందము, సౌఖ్యము, సుఖము, ఇలాంటివన్నీ కూడాను శుక్రుడి మూలకంగా కలుగుతాయి. కాబట్టి శుక్రుడు గోచార రీత్యా ఉత్తమమైనటువంటి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు, లేదా జన్మ సమయంలో శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నప్పుడు, శుక్రాంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు, శుక్ర మహర్దశ జరుగుతూ ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఆ శుక్రుడి మూలకంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే సంపాదన, చదువు ఇవన్నీ కూడాను ఎలా ఉన్నప్పటికీ మనిషికి జీవితంలో ఆనందము, సంతృప్తి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి శుక్రుడి మూలకంగా ఇది కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకు శుక్రబలం చాలా శ్రేష్టము అనేటువంటిది శాస్త్రం చెప్తూ ఉంది. స్త్రీణాం శుక్రబలం శ్రేష్టం అని. స్త్రీలకు, ముఖ్యంగా గృహిణులకు ఇంటి వాతావరణము ఇవన్నీ కూడాను అనుకూలంగా ఉండి వాళ్ళు సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉన్నట్టయితే అందరూ కూడాను, పిల్లలు, పెద్దలు అందరూ కూడాను సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కనుక శుక్రుడి యొక్క గోచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈ శుక్రుడి గోచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. మేషరాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉంది? శుక్రుడి యొక్క సంచారము 4 జూలై 2026 నుండి 1 ఆగస్టు 2026 మధ్యకాలంలో సింహరాశిలో సంచారం జరుగుతోంది. అంటే శుక్రుడు సింహరాశిలో శత్రుస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అయితే ఈ సంచారం మూలకంగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మేషరాశి జాతకులకు పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడన్నమాట శుక్రుడు. పంచమ స్థానము శుక్రుడు గోచార రీత్యా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం. శుక్రుడికి ప్రభావంగా బలవంతమైనటువంటి స్థానంగా మనకు శాస్త్రం చెప్పింది గనక శుక్రుడి మూలకంగా మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, పంచమ స్థానము, శుక్రుడు, ఈ రెండిటిని కూడాను క్రోడీకరించి మనం ఫలితాలపై దృష్టి పెట్టుకోవాలి. పంచమ స్థానంలో సంచారం గనక పిల్లల విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది. వాళ్లతో మీకు సత్సంబంధాలు పెరుగుతాయి. పిల్లల మూలకంగా శుభవార్త, అంటే పిల్లలు ఉద్యోగంలో మంచి స్థాయిలో సెటిల్ కావడము, లేదా విద్యార్థులు మంచి స్థితిలోకి వెళ్ళడము, మంచి సంస్థ లోపల అడ్మిషన్ పొందడము, ఇలాంటివి పిల్లల మూలకంగా మీకు చాలా సంతృప్తిని కలిగించేటువంటి విషయాలు ఈ సమయంలో జరుగుతాయి.
ఇక చదువు లోపల కూడాను విద్యార్థులు, ఈ మేషరాశిలో ఉద్భవించినటువంటి విద్యార్థులకు ప్రోగ్రెస్ కనబడుతోంది. కొంత ఏకాగ్రతతో మీరు కష్టపడినట్టయితే తప్పకుండా మీకు ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం, తద్వారా మీరు ఆ విద్య లోపల మీరు అనుకున్న స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా శుక్రుడు ప్రేమ, వివాహము వీటికి సంబంధించినటువంటి గ్రహం కూడాను. కాబట్టి ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయం కొంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు సంగీతము, కళలు, సాహిత్యము ఇలాంటి వాటిపైన కూడాను ఒక పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తాడు. అందులో భాగంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది. వాళ్లకు గుర్తింపు లభిస్తుంది. అయితే ఇక బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళ విషయం చూసినట్టయితే మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు లాభాలు ఈ సమయం లోపల అందుతాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను వాళ్ళ స్కిల్కు, అంటే వాళ్ళ యొక్క నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. తద్వారా మీరు అధికారులతో, యాజమాన్యంతో, మీతో కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరితో కూడాను ప్రశంసలను అందుకుంటారు. ఇక వ్యాపారము అభివృద్ధి పథంలో నడుస్తుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు కూడాను ఈ సమయం లోపల వస్తాయి. శత్రువులపై మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక పంచమ స్థానంలో సంచారం మూలకంగా ఆర్థిక పరమైనటువంటి అనుకూలత కూడాను మీకు గోచరిస్తుంది. బంధువులు, మిత్రులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యంగా కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరి లోపల ఒక సయోధ్య, అన్యోన్యత ఉండడం మూలకంగా మీకు సంతృప్తికరమైనటువంటి వాతావరణం, తద్వారా మీకు ఒక కొండంత బలాన్ని మీకు ఇస్తుంది. దేన్నైనా కూడాను, నేను ఏ సమస్యనైనా కూడాను అధిగమిస్తాను అనేటువంటి ఒక భావనలోకి వస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వినోదాలకు, విహారయాత్రలకు ఖర్చులు చేస్తారు. ఇకపోతే కొంత అహంకారాన్ని మీరు తగ్గించుకోవాలి. అంటే ఓవర్లుక్ చేయకూడదు. ప్రతి విషయాన్ని కూడాను, ప్రతి వ్యక్తిని కూడాను చులకన భావంతో చూసినట్టయితే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశము ఇక్కడ ఉంటుంది. కాబట్టి అది తగ్గించుకోండి. పిల్లల విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే 4 జూలై నుండి 1 ఆగస్టు మధ్యకాలంలో మేషరాశి వారికి శుక్రుడి యొక్క అనుకూలత బాగా ఉంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. మంచి ఫలితాలను పొందుతారు. సుఖమయంగా ఉంటారు. శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారాలను చేసుకోవాలి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనంటే గోచార రీత్యా 6, 7, 10వ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో, లేదా శుక్రుడు శత్రుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో, జన్మ సమయంలో దుస్థానాలలో ఉన్నప్పుడు, వీటన్నిటినీ కూడాను మనము దృష్టిలో పెట్టుకొని శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని జీవితంలో ఇచ్చేటువంటి గ్రహము కాబట్టి శుక్ర బలము అనేటువంటిది చాలా ముఖ్యం. కనుక శుక్రుడి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. ఏం చేయాలి శుక్రుడి కొరకై, ఆ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రతి శుక్రవారం కూడాను మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. ఆ మహాలక్ష్మి అమ్మవారిని పూజించేటువంటి సమయంలో, ఆరాధన చేసేటువంటి సమయం లోపల తెల్లని పుష్పాలను మీరు వినియోగించండి అమ్మవారి కొరకు. అంటే మల్లెలతో అమ్మవారిని ఆరాధించండి, అర్చన చేయండి. మహాలక్ష్మి అష్టోత్తరాన్ని మీరు పారాయణం చేయండి. శ్రీ సూక్త పారాయణం చేయండి. ముఖ్యంగా స్త్రీలకు,
మీరు ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకోండి. తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఇక పిల్లలకు, చదువుకునేటువంటి విద్యార్థులకు పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, లేదా వాళ్లకు ఉపయోగపడేటువంటి సలహాలు చదువు కొరకై మీరు చేయండి. మీ స్థితిని అనుసరించి వాళ్ళ చదువు కొరకై ఉపయోగపడేటువంటి ఆర్థిక సహాయాన్ని కానివ్వండి, లేదా సలహాలను కానీ ఇచ్చినట్టయితే ఆ శుక్రుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము, అమ్మవారిని యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించడము, అర్చించడము మీరు చేసినట్టయితే చాలా మంచి పరిహారాలు కలుగుతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా శుక్రుడు మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా శుక్రుడి మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక అమ్మవారిని పూజించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.